ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబోలో సినిమాని ప్రకటించినప్పుడే అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. అయితే మధ్యలో ఆ మూవీ ఉగ్రం రీమేక్ అని లీక్ వచ్చింది. మ్యూజిక్ డైరెక్టరే ఆ విషయాన్ని బయటపెట్టాడు. దీంతో కాస్త అంచనాలు తగ్గిపోయాయి. టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా మాస్ ఆడియన్స్కి రీచ్ అయ్యాయి. దీంతో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. సలార్ అంత గొప్పగా ఏమీ లేదని అన్నారు. వీకెండ్ వరకు బాగానే నడిచింది. ఆ తర్వాత కలెక్షన్లు నెమ్మదించాయి. అలా మొత్తంగా సలార్ మొదటి పార్టీకి 600 కోట్ల వరకు వచ్చిందని చెబుతుంటారు. సలార్ ఫస్ట్ పార్టీకి అనుకున్న రేంజ్లో టాక్ కలెక్షన్స్ రాకపోవడంతో ఇక రెండో పార్ట్ ఉండదని అంతా అనుకున్నారు. ఆ రెండో పార్టీని క్యాన్సిల్ చేశారని కూడా అన్నారు. కానీ రీసెంట్గా హోమ్ బలే ప్రాజెక్ట్ ప్రభాస్తో కంటిన్యూగా 3 ప్రాజెక్టులు ఉంటాయని ప్రకటించేసింది. అందులో సలార్ 2 కూడా ఉంటుందని చెప్పేసింది. దీంతో ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ కాలేదని అందరికీ అర్థమైంది. సలార్ విడుదలై ఏడాది అవుతున్న సందర్భంగా ప్రశాంత్ నీల్ స్పెషల్గా ముచ్చటించారు. సలార్ ఫస్ట్ పార్ట్ రిజల్ట్ పట్ల కాస్త అసంతృప్తిగానే ఉన్నామని అన్నాడు. కానీ రెండో పార్ట్ మీద చాలా దృష్టి పెట్టామని చెప్పుకొచ్చాడు. తన కెరీర్లో ది బెస్ట్ రైటింగ్ అవుతుందని, ఆడియన్స్ ఇప్పుడు ఏమైతే ఆశిస్తున్నారో అనుకుంటున్నారో అంతకు మించేలా ఉంటుందని నమ్మకంగా చెప్పుకొచ్చాడు. ఇక మొదటి పార్ట్లోని ఓ సీన్ గురించి కూడా వివరించాడు. ప్రభాస్ ప్లాస్టిక్ కత్తి పట్టుకుంటేనే వాళ్ళ అమ్మ భయపడిపోతుంది. అక్కడెక్కడో హారర్ మూవీ ఫీలింగ్ తీసుకొచ్చారు. ఆ సీన్లో ఎందుకు అంత ఎలివేట్ చేసి చూపించారు అని ప్రశాంత్ నీల్ని అడిగితే దానికి సమాధానం రెండో పార్ట్లో మీకు తెలుస్తుంది. ఆ సీన్ను కావాలనే పెట్టానని, దాని బ్యాక్గ్రౌండ్లో రెండో పార్ట్లో ఉంటుందని అన్నారు. అంటే దేవా ఎంత విధ్వంసం చేసి ఉంటే ఆ కన్న తల్లి ప్లాస్టిక్ కత్తికి కూడా అంతగా భయపడి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ పీరియాడిక్ ఫిల్మ్ అని క్లారిటీ ఇచ్చేశాడు.